మాటి మాటికి వంగడం, లెవ్వడము, కింద స్ట్రెయిట్‌గా పడిన వస్తువుని అలాగే బెండ్ అయ్యి తీసుకోవడం లాంటివి చెయ్యొద్దనమాట. ఏదైనా కింద నుండి తీసుకోవాలంటే స్క్వాటింగ్ పొజిషన్‌లో కూర్చొని కిందున్న వస్తువును తీసుకోవాలి. ఇలా కంప్లీట్‌గా బెండ్ అయ్యి తీసుకోవడం వల్ల బ్యాక్ మజిల్స్ స్ట్రెయిన్ అయిపోతది. ఫ్యూచర్‌లో బ్యాక్ పెయిన్ పట్టేస్తూ ఉంటదనమాట. సో, ఈ పనులు మదర్ అసలే చెయ్యొద్దు. మళ్ళీ టీలు గానీ, కాఫీలు గానీ, కూల్ డ్రింక్స్ గానీ, పిజ్జాలు, బర్గర్‌లు అండ్ కేక్స్ ఇలాంటివన్నీ గూడా నైన్త్ మంత్ ఒచ్చాక కంప్లీట్‌గా అవాయిడ్ జేయాలి. దానివల్ల మనకి నార్మల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటది తెలుసా? ఇవన్నీ అవాయిడ్ జేయడం వల్ల హెల్తీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే మజిల్ స్ట్రెంత్ బాగా ఉంటది. ఈ అన్‌హెల్తీ ఫుడ్ తీసుకున్నప్పుడు మజిల్ స్ట్రెంత్ సరిగ్గా ఉండదు. సో, న్యూట్రిషియస్ ఫుడ్ టీలు, కాఫీలు, ఆల్కహాల్‌లు ఇవన్నీ కూడా మదర్ అవాయిడ్ చేయాలి లాస్ట్ 9 మంత్స్ ఉన్నప్పుడు. ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ మోర్ వాటర్ తీసుకోవాలి. ఇంకా మదర్ స్ట్రెస్, టెన్షన్స్ ఇవి ఎక్కువగా తీసుకోవద్దు. ఎన్ని టెన్షన్, స్ట్రెస్ ఉన్నా దాన్ని ఇలా వినాలి, ఇలా వదిలేయాలి.